బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరుతో విడుదలైన లేఖ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. కాంగ్రెస్ బీజేపీ నేతలు మాత్రం లేఖపై తీవ్రంగా స్పందిస్తున్నారు. లేఖలో కొత్త విషయం ఏముందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల నేతలు ఏమంటున్నారో చూద్దాం. గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరుతో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తన తండ్రి పార్టీ అధినేతకు కవిత లేఖ రాయడంపై టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ లేఖపై రకరకాలుగా స్పందిస్తున్నారు. పార్టీ క్యాడర్కు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని కవిత తన లేఖలో రాశారని, కేసీఆర్ కేంద్ర మంత్రి అయిన తనకే సీఎంగా ఉన్న సమయంలో అపాయింట్మెంట్ ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ డాడీ డాటర్ సన్ పార్టీ మాత్రమేనని, ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని కామెంట్ చేశారు కిషన్ రెడ్డి. కవిత లేఖ ఓ డ్రామా అన్నారు ఆయన. పార్లమెంట్ ఎలక్షన్స్లోనే తెలంగాణ ప్రజలు ఈ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. అందులో మాట చెప్పింది, టీఆర్ఎస్ క్యాడర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయము అని అనుకుంటున్నారు అన్నది. అనుకోవడం వాస్తవం కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో బయటపడ్డది. మీరు 2 నిమిషాలు తిట్టారు, 10 సంవత్సరాలు తిట్టింది సరిపోదా ఇంకా మమ్మల్ని? తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఇంటర్నల్ గా వాళ్లే ప్లాన్ చేసి లేఖ రాసి విడుదల చేశారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు. ప్లాన్ ప్రకారమే కవిత అమెరికా నుంచి వస్తున్న రోజు లీక్ చేశారన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను పట్టించుకునే పరిస్థితుల్లో లేరని, రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అసలు అభ్యర్థులే దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు ఆయన. హరీష్ రావు గారి ఇంట కూర్చొని కేటీఆర్ పోయి డ్రాఫ్ట్ చేసి ఆమెతో రాపిచ్చి, ఆమె అమెరికా నుంచి వచ్చే రోజే అది విడుదల చేపించి, ఇదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్. పెద్ద మేము పట్టించుకుంటారు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లేదు, క్యాండిడేటే లేడు, ఎమ్మెల్సీ క్యాండిడేటే లేడు. రేపు జిల్లా పరిషత్, మున్సిపాలిటీలా అలా క్యాండిడేట్లు కూడా దొరకరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీటు కాపాడుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కవిత పేరుతో ఈ లేఖను విడుదల చేసినట్లుగా ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. నిజంగా కవితే ఆ లేఖ రాస్తే అందులో తప్పే ఉందని ఆయన ప్రశ్నించారు. ఒక బిడ్డ తన తండ్రికి లేఖ రాయకూడదా అని కూడా శ్రవణ్ ప్రశ్నించారు. ఆ లేఖలో కొత్త విషయం ఏమీ లేదని, ప్రజలు అనుకుంటున్నవే కవిత రాశారని చెప్పారు. ఎన్నికలప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటిదాకా అనుకున్నటువంటి అంశాలే. దాని మీద కొడుగుడు మీద ఈకలు వీటినట్టు, అబ్దుల్లా కే షాదీ మే బేగానా దివానా అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా, బేగానా కే షాదీ మే అబ్దుల్లా దివానా అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా కొన్ని మీడియా వర్గాలు, తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు, బీజేపీకి చెందిన వాళ్ళు ఒక చిల్లర డ్రామాలు ఆడుతూ ఉన్నారు. దీనివల్ల వచ్చేటువంటి బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టము లేదు, కష్టము లేదు. పార్టీ యథాతథిగా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో అద్భుతంగా తెలంగాణను మళ్లీ కాపాడుకోవడం కోసం పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్తాం. మొత్తం మీద కల్వకుంట్ల కవిత రాసిన లేఖ బీఆర్ఎస్ పార్టీలోని లుకలుకలు బయటపెట్టిందని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ మాత్రం 2 పార్టీల కామెంట్స్ ని కొట్టిపారేసింది.